ఇన్స్టంట్ స్పాంజ్ కేక్, అది కూడా ఈనో లాంటివి ఏవి వాడకుండా నార్మల్ సోడాతోనే, సోడా ఇన్స్టెంట్గా కాబట్టి కొంచెం పులియాలి, అది కంపల్సరీ కాబట్టి దాని ప్లేస్లో, ఈనో ప్లేస్లో నేనైతే వంట సోడా తీసుకున్నా. అది కొంచెం ఫర్మెంట్ అవ్వాలి కదా రియాక్షన్ కోసం అని చెప్పి దానిపైన లెమన్ పిండి చేసిన అనమాట. ఈ ఈనోలో ఏంటి తల్లి మ్యాటర్లోకి రాక అని అనుకోకండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఉప్మా రవ్వ, పెరుగు, ఇంకా కొన్ని వాటర్ వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ టెక్స్చర్ని అంతా ఒక గిన్నెలో వేసేసుకొని, ఇప్పుడు అందులో వంట సోడా వేసుకున్న, ఆ తర్వాత ఈ లెమన్ అనేది దానిపైన పిండుకున్న రియాక్షన్ కోసం. ఎందుకంటే మనకు కొంచెమన్నా పులియాలి కదా, ఎంత ఇన్స్టెంట్గా వేసుకున్నా పులియకుండా వేసుకుంటే కొంచెం అంత స్పాంజీగా రావు అన్నట్టుగా ట్రై చేసిన. ఆ తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత పెంక పెట్టుకొని పెంక మీద వేసిన. కాకపోతే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. మీ ఓపిక, గెస్ చేసిన వాళ్ళు ఉంటే గెస్ చేయండి, చూద్దాం. లోటస్ సీడ్స్ ఏమో నాకు తెలియదు, కానీ సీరియస్గా నాకైతే అదే అనిపించింది. సో టేస్ట్ విషయానికి వస్తే నాకు మాత్రం ఇన్స్టెంట్గా అయినా సరే కొంచెం పర్లేదు, ట్రై చేయొచ్చు మనం కూడా ఇట్లాంటివి అని అనిపించింది. తినేదాన్ని తినక కొంచెం వేడి తగ్గినాకనైనా తినొచ్చు కదా. ఆత్రం చూడండి, తీసి చేయగాలింది నాకు. నోరు ఎక్కడ కాలుతుందన్న భయానికి మళ్ళీ ఆగి ఉఫ్ అని ఉదుకొని తిన్నా. సో వీడియో అంతే. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.